యెహోవా నామములో అందరికీ షలోం. ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి? ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని గ్రహించక ఎందరో నిర్లక్ష్యం పెడుతూ ఉంటారు. ఆధ్యాత్మిక జీవితంలో ఎదురవుతున్న పోరాటాలను, సమస్యలను ఎదుర్కోలేక జయ జీవితంను కోల్పోతున్నారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథము ఉపవాసం గురించి ఏం చెప్తుంది ఒకసారి మనం గమనిద్దాం. బైబిల్ చెప్తుంది, ఇప్పుడైనను ఉపవాసం ఉండి ప్రార్థించండి. యోవేలు గ్రంథం ఉపవాసము వలనే సాధ్యమవుతుంది. మార్కు సువార్త 9:29లో దేవునికి ఇష్టమైన ఉపవాసము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16-18 వచనాలు. ఉపవాసం చేత ప్రాణము ఆయాసపరచుకుంటుంది. కీర్తనలు 35:13. ఇవన్నీ కూడా మీరు చదివినట్లయితే మీరు గ్రహించగలరు. ఉపవాసం ఉన్నప్పుడు అధిక సమయం వాక్యం చదవటం మంచిది. ఒంటరిగా ప్రార్థనలో దేవునితో గడపటం మంచిది. ఆత్మ సంబంధమైన విషయాలపై మనసు కేంద్రీకరించడం అనేది మంచిది. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుచున్నాడో లేదో గ్రహించుట అనేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా అందరూ కూడా మీ అవసరాల నిమిత్తము ప్రార్థన చేసుకోవడానికి అందరూ సిద్ధపడండి. మీ సమస్యలన్నింటి నుంచి కూడా మీకు విడుదల విమోచన ఆయన కలుగు చేయనుగాక. అందరికీ షలోం. దిస్ బి ఔ షలోం.